ఆ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఎంతో మంది విద్యార్థులను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఐఏఎస్, ఐపీఎస్ రాజకీయ నేతలను సమాజానికి అందించింది. నిత్యం విద్యార్థులతో కలకలలాడే ఆ ప్రాంగణం ప్రవేశాల సంఖ్య ఏటికేడు తగ్గిపోయి వెలవెలబోతోంది. ఫలితంగా వసతి గృహాలు సైతం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ నానాటికి తీసికట్టుగా మారటానికి కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. అనంతపురంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆర్ట్, సైన్స్ విభాగాల్లో 33 కోర్సులకు గాను 1064 సీట్లు ఉన్నాయి. సైన్స్లో 18 కోర్సులుండగా 454 సీట్లు ఉన్నాయి. గత ఏడాది వీటిలో 206 మాత్రమే భర్తీ అయ్యాయి. ఆర్ట్స్ కోర్సుల్లో 610 సీట్లు ఉండగా 90 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. అప్పట్లో విశ్వవిద్యాలయాలే ప్రవేశాలకు పోటీ పరీక్ష పెట్టి విద్యార్థులను ఎంపిక చేసేవి. దీంతో స్థానికంగా ఉండే విద్యార్థులు పరీక్ష రాసి కోర్సులో ప్రవేశం పొంది వసతి గృహంలో ఉంటూ చదువుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి వర్సిటీ ప్రవేశాల నిబంధనలు మార్చడంతో ఎస్కేయూ ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తగినట్లుగా వర్సిటీలో కొత్త కోర్సులు పెట్టకపోవడంతో ఎస్కేయూకు విద్యార్థుల ఆదరణ తగ్గిపోతుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. ఇంజనీరింగ్లో కోర్ విభాగాల్లో సగం మేర కూడా సీట్లు భర్తీ కావడం లేదు. అప్లైడ్ కామర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ కోర్సుల్లో 4 ఏళ్లుగా విద్యార్థులే చేరడం లేదు. చాలా దీనికి పూర్వ చరిత్ర ఉంది. కాకపోతే గత 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అడ్మిషన్స్ జరగడం లేదు. ఈ పేరెంట్స్ యాటిట్యూడ్ కూడా మారిపోయింది. వాళ్ళు పూర్తిగా బీటెక్ వైపు తన పిల్లలను పంపిస్తున్నారు. సామాజిక శాస్త్రాలు పూర్తిగా గత ప్రభుత్వం నుంచి పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. పిల్లలు చేరట్లేదు, అధ్యాపకులు లేరు, ఎక్కడ రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. ఎస్కే యూనివర్సిటీలో కొన్నేళ్లుగా ఆచార్యుల నియామకాలే లేవు. అన్ని విభాగాల్లో మొత్తం 263 మంది బోధనా సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 45 మంది మాత్రమే శాశ్వత ఆచార్యులు, 80 మంది అకడమిక్ కన్సల్టెంట్లు ఉన్నారు. విద్యార్థుల ప్రవేశాలపై ఇది ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల చాలామంది ఇక్కడ సరిగ్గా లేదేమో, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదనే ఉద్దేశంతో కొంతమంది అవగాహన ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వేరే యూనివర్సిటీల్లో లేకపోతే వేరే ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తూ ఉన్నారు. ఫీజులు భారీగా పెంచారు. అదేవిధంగా మెస్ బిల్లులు విపరీతంగా వస్తుండడం వల్ల ప్రతి 3 నెలలకు ఒకసారి మెస్ బిల్లులు కట్టాల్సి రావడం, ఎగ్జామ్ ఫీజులు, మిగతా ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జూన్, జూలైలో జరగాల్సిన అడ్మిషన్స్ నవంబర్, డిసెంబర్లో జరగడం వల్ల స్టూడెంట్స్ వేరే స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల అడ్మిషన్స్ పూర్తిగా పడిపోయినాయి. భవనాలు, వసతి గృహాల నిర్వహణ కొరవడి ఎస్కేయూ ప్రాంగణంలోని అనేక వసతి గృహాలు, తరగతి గదులు వినియోగంలో లేక శిథిలమైపోతున్నాయి. ఈ తరుణంలో వర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. నూతన కోర్సులు కూడా ప్రవేశపెడితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య కూడా పెరిగి హాస్టల్ కూడా నిర్వహణ సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులు చేరకపోవడంతో గంగా హాస్టల్ పూర్తిగా శిథిలం అయిపోయింది. ఈ సంవత్సరం కూడా మహానంది పినాకిన హాస్టల్ కూడా శిథిలావస్థకు చేరడంతో అది కూడా మూసివేయడం జరిగింది. ఉన్న అరకొర మంది విద్యార్థులను మహానంది హాస్టల్, తుంగభద్ర హాస్టల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో దేశ అవసరాలకు తగినట్లుగా ఉద్యోగ ఉపాధి లభించేలా కొత్త కోర్సులను ఏర్పాటు చేస్తుండగా ఆ తరహా మార్పు ఎస్కేయూలో చేయడం లేదు. భవిష్యత్తులో కొత్త కోర్సులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు. కోర్స్ రీస్ట్రక్చర్ ఎన్ఈపీలో భాగంగా కొత్త కోర్సులు, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు, స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు, ఆ కోర్సులను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ గ్యాప్ని ఫిలప్ చేయొచ్చు. రెండోది, గతంలో ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ అని కొంత మొత్తాన్ని ఏదైతే కేటాయిస్తుందో దాన్ని 4 ఇన్స్టాల్మెంట్స్గా 4 క్వార్టర్లీ ఒక్కోసారి మా జనరల్ ఫండ్, యూనివర్సిటీ జనరల్ ఫండ్ అకౌంట్లోకి క్రియేట్ అయ్యే విధంగా వచ్చేది. అయితే ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ద్వారా కేవలం బ్లాక్ గ్రాంట్ని జీతాలు, పెన్షన్ల పేమెంట్కి మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. అంతే తప్ప జనరల్ మెయింటెనెన్స్కు మేము ఇప్పుడు బ్లాక్ గ్రాంట్ని వాడే పరిస్థితి లేదు. రెండోది, ఇక్కడ స్టూడెంట్స్ పడిపోవడంతో ఇన్కమ్ జనరేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.